Hello guys, welcome back to my channel Preeti Suresh official vlog. One more mini vlog. సో మేమైతే ఇక్కడ ఋషికొండలోని మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్కి అయితే ఈరోజు వచ్చేసామండి. సో ఇక్కడైతే ఈ రెస్టారెంట్ పేరు ఋషి వ్యాలీ రెస్టారెంట్. సో ఇక్కడైతే అంబియన్స్ చూసారా, సూపర్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు ఒక బుద్ధుడు బొమ్మ అనేది ఉంది. సో ఇక్కడైతే వెయిటింగ్ ఏరియా అండి. ఇది మొత్తం అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మనకి ఏసీతో పాటు నాన్ ఏసీ హట్ స్టైల్లోని ఇచ్చాడండి. అంబియన్స్ అయితే మొత్తం విలేజ్ స్టైల్లోని చాలా బాగుంది. అసలు ఒక ట్రెడిషనల్ లుక్ అనేది నాకైతే గమనించానండి. ఇక్కడ చూస్తున్నారా, మొత్తం ఒక ఈ సైడ్ వేస్లోని 4 సీటింగ్స్, అలాగే మన హోల్ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడేటట్టు సీటింగ్ కెపాసిటీ తోటి డిఫరెంట్ సైజెస్లోని హట్స్ అనేవి ఇక్కడ ఉంచారు. సో ఇక్కడైతే మేము వెళ్ళగానే ఫస్ట్ అయితే నాకు అంబియన్స్ అయితే నిజంగా చాలా పిచ్చిగా నచ్చేసింది. సో ఇదైతే మనకి నార్మల్గా రెస్టారెంట్స్ అన్నప్పటికీ మోస్ట్లీ ఎవరైనా సరే ఒక బిర్యానీ కోసమో లేదంటే ఏవైనా స్టార్టర్స్, ఏమైనా కొద్ది జంక్ ఫుడ్స్ కోసం అయితే మనం రెస్టారెంట్ అనేది మనం మోస్ట్లీ విజిట్ చేస్తాము. బట్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఒక పెరుగన్నం అండి. పెరుగన్నం అండ్ సాంబార్ అన్నం విత్ చికెన్ కర్రీ మోస్ట్ ఫేమస్ అండి ఇక్కడ రెసిపీ అనేది. సో ఋషి వ్యాలీలోని వెళ్ళి పెరుగన్నం ఖచ్చితంగా మీరు వెళ్ళి ట్రై చేయాలి. సో ఇక్కడైతే మెనూ చూసారా, చాలా రీజనబుల్ అమౌంట్ ఉంది. నాకైతే భలే నచ్చిందండి. అంటే ఒకటి సిటీలో ఉండే వాళ్ళకి కొద్దిగా ఇది డిస్టెన్స్ అవుతుంది, బట్ ఒక మంచి ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో మేమైతే ఆల్రెడీ ఇది సెకండ్ టైం అండి. సో నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు బ్లాగ్ చేయలేకపోయాను. సో సెకండ్ టైం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పెడదాం అనుకున్నాను. సో అందుకనే ఇంకా సెకండ్ బ్లాగ్ అయితే నేను మీకు పెట్టేశానండి. సో ఇక్కడైతే ఫుడ్ నాకు చాలా బాగా నచ్చిందండి. మేమైతే అపోలో ఫిష్, నెక్స్ట్ తందూరి చికెన్, నెక్స్ట్ ఇంకొకటి స్టార్టర్స్లోని ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా బాగుందండి. మొత్తం మనకి ఒక ఫ్యామిలీకి ఒక 8 మెంబర్స్కి మాకైతే బిల్ అనేది ఒక 2500 లోపలే అయిందండి. సో చూస్తున్నారా, ఎంత మంచి ఫుడ్ రీజనబుల్ అమౌంట్లో అయితే భలే ఎంజాయ్ చేసామండి మేము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలాగే లాస్ట్లో మనకి బాగా ఫేమస్ అయ్యే కర్డ్ రైస్ అనేది మిస్ చేయకుండా తినండి. చాలా బాగుందండి, చాలా యమ్మీగా ఉంది. నేనైతే రెసిపీ అడిగాను, బట్ ఎవరైనా సరే వాళ్ళు సీక్రెట్ చెప్తారంటండి, చెప్పరు కదా. సో నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఇక్కడ కర్డ్ రైస్. సో మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్ ఇంతకు ముందు ఖచ్చితంగా మీరు విజిట్ చేసి ఉంటే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము ఇంకా ఒక హ్యాపీగా ఒక మంచి ఫుడ్ తింటే ఒక హ్యాపీనెస్ అనేది మా ఫేసెస్లో కనిపిస్తుంది, చూస్తున్నారా. సో మీలో ఎవరైనా ఇన్ కేస్ ఇది వరకు ఎప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఓకే దెన్ బాయ్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.